ల్యాంటర్న్స్ ఎపిసోడ్ 2 చూడడం జరిగింది గైస్ అండ్ చెప్తున్నా ఈ ఎపిసోడ్ లో అయితే ఎన్నో డీసీ రెఫరెన్సెస్ ఇచ్చారు అండ్ ఐఎమ్ కంప్లీట్లీ థ్రిల్ టు షేర్ దెమ్ విత్ యూ. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఎపిసోడ్ మొదలయ్యేది హాల్ జాన్ మీద నీళ్ళు కొట్టి లేపడంతో. మన ఇండియన్ కుర్రోళ్ళు దీనికి చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఇంకా లేవగానే హాల్ డైరెక్ట్ గా రింగ్ ఇచ్చి జాన్ ని ఎగరమంటాడు, ఏం ట్రైనింగ్ ఇవ్వకుండా. సర్లే ఫైనల్లీ రింగ్ ఇచ్చాడని ఎగరడానికి ట్రై చేస్తాడు, బట్ హీ ఎండ్స్ అప్ క్రియేటింగ్ అ బర్డ్. నో ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వాడు రింగ్ తీసి హాల్కి ఇచ్చిన తర్వాత కూడా ఆ బర్డ్ అక్కడే ఉంటుంది. మీకు తెలియపోతే గ్రీన్ ల్యాంటర్న్స్ వాళ్ళ రింగ్ ఉన్నంతసేపు ఈ కన్స్ట్రక్ట్స్ ని మెయింటైన్ చేయగలరు. ద మూమెంట్ దే రిమూవ్ వాళ్ళు క్రియేట్ చేసిన కన్స్ట్రక్ట్ కూడా పోతుంది. అండ్ ఇక్కడ మనతో పాటు హాల్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటాడు, రింగ్ ఇచ్చిన తర్వాత కూడా బర్డ్ ఎలా ఉందని. దీన్ని బట్టి వి అండర్స్టాండ్ జాన్ సంకల్పం ఎంత స్ట్రాంగ్ ఉందో. లేకపోతే మొత్తం ఎపిసోడ్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ఆ బర్డ్ అలానే ఉంటుంది. ఇట్ యాక్ట్స్ లైక్ ఎ రియల్ సెల్ఫ్ థింకింగ్ బర్డ్. అండ్ డీసీ కామిక్స్లో కూడా ఇలా అయింది, వేర్ గ్రీన్ ల్యాంటర్న్ వార్ జర్నల్ ఇష్యూ 3లో జాన్ తన చనిపోయిన చెల్లెలు ఎలీని క్రియేట్ చేస్తాడు. అండ్ అది జస్ట్ ఒక మైండ్లెస్ సబ్జెక్ట్ లా కాకుండా షీ వాజ్ ఏబుల్ టు థింక్, టాక్ టు జాన్ అండ్ షీ వాజ్ అన్ ఇండిపెండెంట్ బీయింగ్. సో హాల్ జాన్ ని టెస్ట్ చేయడానికి వాడిని కోస్టల్ సిటీకి వెళ్ళి తన పవర్ బ్యాటరీని తేయమంటాడు. నా మీకు ఈ పవర్ బ్యాటరీ ఏంటో తెలియపోతే బేసికలీ ఓవర్ ప్లానెట్ లో సెంట్రల్ పవర్ బ్యాటరీ అని ఒక అన్లిమిటెడ్ గ్రీన్ ల్యాంటర్న్ ఎనర్జీ ఉంటుంది. దేన్నైతే వాడి గ్రీన్ ల్యాంటర్న్స్ ఈ ఆబ్జెక్ట్స్ వీటిని క్రియేట్ చేస్తారు. అండ్ వాళ్ళ ల్యాంటర్న్ రింగ్స్ కి లిమిటెడ్ ఎనర్జీ ఉండడం వల్ల ఈ పర్సనల్ పవర్ బ్యాటరీస్ క్రియేట్ చేసి గార్డియన్స్ ల్యాంటర్న్స్ కి ఇస్తారు. ఎప్పుడైతే గ్రీన్ ల్యాంటర్న్స్ వాళ్ళ రింగ్ ని ఈ పర్సనల్ పవర్ బ్యాటరీ కనెక్ట్ చేసి వాళ్ళ గ్రీన్ ల్యాంటర్న్ ఓత్ చెప్తారో అప్పుడు ఈ పర్సనల్ పవర్ బ్యాటరీ వాళ్ళ రింగ్ ని ఫుల్లీ రీఛార్జ్ చేస్తుంది. అగైన్ ఈ పర్సనల్ పవర్ బ్యాటరీ ఉంది కదా, ఇది ఆ సెంట్రల్ పవర్ బ్యాటరీకి ఇంకా రింగ్ మధ్యలో కనెక్షన్ లా వర్క్ అవుతుంది. దీంట్లో ఏం ఎనర్జీ ఉండదు. సో హాల్ జాన్ ని ఆ పని చేస్తుండగా తను క్రియేట్ చేసిన ఈ బర్డ్ ని అలాగే కేర్ఫుల్ గా మెయింటైన్ చేస్తూ రావాలని చెప్తాడు, టు అనలైజ్ జాన్ కాన్సన్ట్రేషన్ ఎంత స్ట్రాంగ్ ఉందో. అండ్ వాడు వెళ్ళిపోయాక హాల్ తన ఇన్వెస్టిగేషన్ మళ్ళీ మొదలెడతాడు, వేర్ తన ఏలియన్స్ చనిపోయిన స్టేడియంకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ పాయింట్ నేను లాస్ట్ ఎపిసోడ్ లో మిస్ చేశా. ఆ నలుగురు ఏలియన్స్ చనిపోయారు కదా, వాళ్ళని చంపింది విలియం మేకన్ మనుషులు. ఇది తెలుసుకున్నాక హాల్ కు డౌట్ వస్తుంది, ఎలా విలియం మేకన్ మనుషులకి ఈ నలుగురే ఏలియన్స్ అని తెలిసిందో అని. సో తన ఇన్వెస్టిగేషన్ లో మెటల్ డిటెక్టర్ ని పాస్ అవుతూ ఒకటి గమనిస్తాడు. తను మెటల్ డిటెక్టర్ లోపల నుండి వెళ్ళినా అది రింగ్ అవ్వలేదు, డిస్పైట్ తన బెల్ట్ కి మెటల్ ఉండే. సో హాల్ వెళ్ళి ఆ నలుగురు ఏలియన్ డెడ్ బాడీస్ ని తెచ్చి ఆ మెటల్ డిటెక్టర్ నుండి పాస్ చేయిస్తాడు. అండ్ దెన్ హీ ఫైండ్స్ అక్కడ ఇంకో డిటెక్టర్ ఉంది విచ్ డిటెక్ట్స్ ఏలియన్స్ ఓన్లీ. ఫస్ట్ అది అర్త్ బేస్డ్ టెక్నాలజీ కాదని హాల్కి అర్థం అవుతుంది, మనకు కూడా, బికాస్ ఇది 2016 టైమ్ లైన్ లో జరుగుతుంది. అండ్ అర్త్ కి ఇంకా ఏలియన్స్ రావడం అనేది ఒక కామన్ థింగ్ కాదు. సో మనుషులు అంత అడ్వాన్స్ టెక్నాలజీ చేస్తుండ్రు. అండ్ హాల్ కూడా హూ రోమ్డ్ అరౌండ్ ద యూనివర్స్, అది అర్త్ లో చేసిన టెక్ కాదని అంటాడు. ఇంకో పక్క జాన్ కోస్టల్ సిటీ చేరుతాడు. నా కోస్టల్ సిటీ ఏం రియల్ సిటీ కాదు, గౌతమ్ సిటీ, మెట్రోపాలిస్ లానే ఇదొక డీసీ ఫిక్షనల్ సిటీ వేర్ మన హాల్ ఉంటాడు. అండ్ వెన్ జాన్ హాల్ ఇంటికి వెళ్తాడు, హాల్ ఇల్లు చూసి జాన్ తో పాటు మనం కూడా షాక్ అవుతాం, బికాస్ హాల్ ఏం రిచ్ ఫ్యామిలీ నుండి రాలేదు, తన ఫాదర్ ఒక టెస్ట్ పైలట్. అండ్ హాల్ కూడా అదే ఫాలో అయ్యాడు. అందుకే జాన్ అడిగాడు గ్రీన్ ల్యాంటర్న్ అయితే శాలరీ ఎంత ఇస్తారో. బట్ అప్పుడు హాల్ చెప్తాడు, ఇది యాక్చువల్ ఒక కోటీశ్వరుడి కొడుకుని కాపాడితే ఇచ్చిన హౌస్. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇక్కడ ఆల్బమ్స్ లో మనం హాల్ ని హ్యారీ పాటర్ క్యాస్ట్ తో దిగిన ఫోటో, పోప్ తో ఫోటోలో చూస్తాం. ఆల్సో లాస్ట్ ఎపిసోడ్ లో కూడా ఆ ఏలియన్ ని ఇంట్రాగేట్ చేసేటప్పుడు హ్యారీ పాటర్ ఏ స్కూల్ కి వెళ్ళాడని హాల్ అడుగుతాడు. సో వీ అండర్స్టాండ్ హాల్ జార్డన్ ఒక హ్యారీ పాటర్ ఫ్యాన్. అండ్ రెండు హ్యారీ పాటర్ ఇంకా డీసీ వార్నర్ బ్రోస్ ప్రాపర్టీస్. సో నైస్ రెఫరెన్స్. ఇంకా హాల్ రూమ్ కి వెళ్ళాక విసి హాల్ ది 3 గ్రీన్ ల్యాంటర్న్ యూనిఫామ్స్. అండ్ జాన్ ఒకటి తీసి తన ముందు మిర్రర్ దగ్గర చూస్తాడు, ఫ్యూచర్ లో తన గ్రీన్ ల్యాంటర్న్ అయ్యాక ఎలా కనిపిస్తాడో. అండ్ మనం వాడి కల్లో ఇమోషన్ ని చూస్తాం, ఎలా వాడు ఫైనలీ తన లక్ష్యానికి దగ్గరలో ఉన్నాడు. తర్వాత జాన్ హాల్ ల్యాంటర్న్ బాక్స్ దగ్గరికి వెళ్తాడు, విచ్ ఓపెన్స్ ఓన్లీ త్రూ హాల్స్ వాయిస్. సో హాల్ ఇక్కడ మోగో డజంట్ సోషలైజ్ అని అంటాడు. అండ్ ఇది కూడా ఒక రెఫరెన్సే. సో మోగో కూడా ఒక గ్రీన్ ల్యాంటర్న్, బట్ మోగో ఒక లివింగ్ స్పీషీ కాదు, హీఈస్ ఏ ప్లానెట్ హిమ్సెల్ఫ్. ఎస్, ఒక ప్లానెట్ కూడా గ్రీన్ ల్యాంటర్న్ అవ్వచ్చు. అండ్ మోగో ఒక ప్లానెట్ అవడంతో అది ఓవాకి రాలేదు, అందుకే హాల్ మోగో డజంట్ సోషలైజ్ అన్నాడు. ఒక నైస్ జోక్. నో ఆ బాక్స్ ఓపెన్ అవ్వగానే విసి లోపల మొత్తం డార్క్ ఉంటుంది. అండ్ హాల్ చెప్తాడు అదొక పాకెట్ డైమెన్షన్. నో మీరు ఈ పేరు ఎక్కడో విన్నామే అనొచ్చు, బికాస్ దీన్ని ఆల్రెడీ సూపర్ మ్యాన్ లో మెన్షన్ చేశారు, వేర్ లెక్స్ లూథర్ ఈ డైమెన్షన్ ని డిస్కవర్ చేసి తన పర్సనల్ వర్క్స్ కి వాడేటోడు. ఈవెన్ పీస్ మేకర్ సీజన్ 2 లో కూడా క్రిస్ వాళ్ళ ఫాదర్ క్వాంటమ్ అన్ఫోల్డింగ్ చేయమని చూస్తాం, విచ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ పాకెట్ డైమెన్షన్. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఆ రెండు ఆర్గస్ కంట్రోల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆర్గస్ ఏంటంటే సింపుల్ గా దాన్ని డీసీ వర్జన్ ఆఫ్ షీల్డ్ ఆర్గనైజేషన్ అనుకోండి. ఇంకా ఆ పవర్ బ్యాటరీని తీసుకుని వస్తున్నాడని అనుకునే లోపే కొందరు జాన్ ని కిడ్నాప్ చేస్తారు. అండ్ 2 సార్లు అన్కాన్షియస్ అయిన తర్వాత కూడా జాన్ క్రియేట్ చేసిన ఆ బర్డ్ డెసిమేట్ కాలేదు. దిస్ ప్రిటీ మచ్ షోస్ జాన్ ఏం ఇంటర్నో రూకీ లెవెల్లో లేడు. నవ్వు ఇక్కడ మళ్ళీ ఆ ట్రైలర్ క్లిప్ గురించి మాట్లాడతాం, బికాస్ జాన్ బేబీగా ఉన్నప్పుడే గార్డియన్స్ వస్తారు. సో అప్పుడే వాడిలో ఏమైనా గ్రీన్ ల్యాంటర్న్ ఎనర్జీ ఇచ్చుంటారో, ఆర్ జాన్ కి అది ఇన్బిల్ట్ అయి ఉంటుంది. బికాస్ హాల్ కూడా ఎపిసోడ్ ఎండింగ్ లో జాన్ ని
ఆ బర్డ్ ని రింగ్ లేకుండా ఎలా మెయింటైన్ చేశాడని అడుగుతాడు. అన్ఫార్చునేట్లీ మనోడి దగ్గర ఆన్సర్ లేకుండా. సో మనకి ఇదంతా ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో తెలుస్తుంది. నౌ జాన్ ని కిడ్నాప్ చేసిన వాళ్ళు సేమ్ ఆ స్టేడియంలో చనిపోయిన ఏలియన్ స్పీషీస్ వాళ్ళు, అండ్ వాళ్ళ లీడర్ ని ఇక్కడ చూస్తాం, అంటాన్. నౌ అంటాన్ కూడా గ్రీన్ లాంటర్న్ కామిక్స్ లో క్యారెక్టర్ కాదు, బట్ మీరు ఒక గ్రీన్ లాంటర్న్ ఫ్యాన్ అయి ఉంటే మీరు ఆల్రెడీ ఈ అంటాన్ కి ఇంకా రెడ్ లాంటర్న్ లీడర్ అట్రాసిటస్ మధ్యలో ప్యారలల్స్ చేసి ఉండొచ్చు. తెలియని వాళ్ళకి ఎలా అయితే గ్రీన్ లాంటర్న్స్ సంకల్పం మీద, ఎల్లో లాంటర్న్స్ భయం మీద ఆపరేట్ చేస్తారో, అలా రెడ్ లాంటర్న్స్ కోపం మీద ఆపరేట్ చేస్తారు. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థియరీ చేస్తే అంటానే ఈ రెడ్ లాంటర్న్స్ లీడర్ అట్రాసిటస్ అని ఒక థియరీ నడుస్తుంది. బట్ ఇంకా అది కన్ఫర్మ్ కాలే వీళ్ళు నిజంగానే రెడ్ లాంటర్న్సా కాదా అని. కానీ సిమిలారిటీస్ అయితే కనిపిస్తున్నాయి. వేర్ అంటాన్ చెప్తాడు గ్రీన్ లాంటర్న్స్ కన్నా ముందు గార్డియన్స్ మ్యాన్ హంటర్స్ ని క్రియేట్ చేశారు, అండ్ వాళ్ళు అంటాన్ ప్లానెట్ పాపులేషన్ ని జెనోసైడ్ చేశారు. నౌ మ్యాన్ హంటర్స్ గురించి ఆల్రెడీ వై షుడ్ యూ వాచ్ లాంటర్న్స్ వీడియోలో వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలా ఆ రోబోట్స్ సెక్టర్ 666 లో 99% జనాభాని అంతం చేశారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఆ జనాభాలో అట్రాసిటస్ ఫ్యామిలీ కూడా ఉండే. అండ్ ఇక్కడ అంటాన్ జాన్ రింగ్ లేకుండా బర్డ్ ని మెయింటైన్ చేయడం చూసి ఇంప్రెస్ అవుతాడు. ఈవెన్ వాడిని రిక్రూట్ చేస్తానని అడుగుతాడు. So I see there are chances will red lanterns say, but let's not move to the climax hurriedly. Now Anton John కి చెప్తాడు that మ్యాన్ హంటర్స్ చేసిన రాజ్ కాల్ తర్వాత ఒక గ్రీన్ లాంటర్న్ వచ్చి ఒక్కొక్క మ్యాన్ హంటర్ ని అర్త్ కి తీసుకెళ్తాడు. సో ఆంటాన్ థింక్స్ ఆ మ్యాన్ హంటర్ రష్విల్ లోనే ఉన్నాడు అండ్ హీ వాంట్స్ టు సీక్ రివెంజ్ ఆన్ ఇట్. నౌ ఎపిసోడ్ 1 గుర్తుంటే హాల్ కూడా రూష్విల్ లోనే అబెన్సూర్ సక్సెసర్ అవుతాడు ఆఫ్టర్ అబెన్సూర్ డెత్ ఇన్ దట్ టౌన్. సో ఆ గ్రీన్ లాంటర్న్ ఎవరైతే మ్యాన్ హంటర్ ని అర్త్ కి తెచ్చాడో దట్స్ నన్ అదర్ దాన్ అబెన్సూర్. సో నాకు తెలిసి అబెన్సూర్ ఆ మ్యాన్ హంటర్ ని పట్టుకుని వెళ్ళేటప్పుడు ఆ మ్యాన్ హంటరే అబెన్సూర్ మీద అటాక్ చేసి ఉండొచ్చు అండ్ వాడి షిప్ వెళ్ళి అర్త్ లో రూష్విల్ దగ్గర క్రాష్ అవుతుంది. ఇంకా ఆ మ్యాన్ హంటర్ అక్కడ నుండి ఎస్కేప్ అయ్యి ఉండొచ్చు. నవ్ ఈ మ్యాన్ హంటర్ విలియం మేకన్ బాస్ అయ్యి ఉండొచ్చు హూ గేవ్ హిమ్ దోస్ అడ్వాన్స్ టెక్నాలజీ అంటాన్ మనుషులను పట్టుకోవడానికి, ఆర్ విలియమే ఆ మ్యాన్ హంటర్ అయ్యి ఉండొచ్చు. నన్ను అడిగితే ఫస్ట్ ఆప్షన్ చూస్ చేస్తా. అండ్ ఆంతాన్ జాన్ ఆ మ్యాన్ హంటర్ని 48 అవర్స్లో కనిపెట్టి వాళ్ళకి సిగ్నల్ చేయకపోతే సగం రూష్విల్ని పేల్చిపాడుదొప్తా అని బెదిరిస్తాడు. ఎలా అయితే తన ప్రీవియస్ ఏలియన్ లాస్ట్ టైం పోలీస్ స్టేషన్లో బ్లాస్ట్ అవడానికి ట్రై చేశాడో అలా. మళ్ళీ హాల్ దగ్గరికి వస్తే ఆ ఏలియన్ డిటెక్టర్ గురించి తెలుసుకున్నాక తను ఇంకా కెర్రీ విలియం దగ్గరికి వెళ్తారు. వేర్ విలియం హాల్ ని కంప్లీట్ గా కట్ ఆఫ్ చేస్తాడు. వాడికి ఆ టెక్ ఎక్కడి నుండి వచ్చిందో, ఇంకేమున్నాయో, అసలు వాడి బాస్ ఎవరు అని అడిగితే ఇంకా వాడి మాటలను ఎవరు దేకట్లే అని డైరెక్ట్ గా విలియం ప్రాపర్టీలో ఎంటర్ అవుతాడు. అండ్ నెక్స్ట్ డే విలియం మనిషి హాల్ షోల్డర్ మీద షూట్ చేస్తాడు. ఇంకా అక్కడే పడున్న హాల్ ని కెర్రీ హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. వేరే హాల్ కళ్ళు తెచ్చుకున్నాక వాడికి ఇంకా కెర్రీ మధ్యలో ఒక స్వీట్ మూమెంట్ ని చూస్తాం. అండ్ ఇక్కడ మాటల్లోనే కెర్రీ గౌతమ్ నుండి వచ్చిందని చెప్తుంది. ఈవెన్ ఒక ఫోన్ కాల్ షీ మెన్షన్స్ బార్బరా, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ హూమ్ ఐ థింక్ అది కమిషనర్ గోర్డన్ కూతురు బార్బరా గార్డన్ అవ్వచ్చు, హూ ఇస్ బ్యాట్ గర్ల్ ఇన్ DC కామిక్స్. అండ్ ఇక్కడ కెర్రీ కూడా తన మొత్తం పేరు చెప్తుంది, కెర్రీ కేన్ అని. మళ్ళీ DC కామిక్స్ లో వెళ్తే బ్యాట్ ఉమెన్ పేరు క్యాథరిన్ కేన్. నౌ క్యాథరిన్ కేన్ కి ఒక ట్విన్ సిస్టర్ ఉంది, కానీ తన పేరు ఎలిజబెత్ కేన్. ఆల్సో DC న్యూ 52 సిరీస్ లో మన బ్యాట్మెన్ బ్రూస్ వేన్ మదర్ మార్తా వైన్ ఉంది కదా, థామస్ వేన్ ని పెళ్లి చేసుకునే ముందు తన పేరు మార్తా కేన్. సో దిస్ మేక్స్ కెర్రీ రిలేటివ్ టు బ్యాట్మెన్. ఆల్సో వాళ్ళ కన్వర్జేషన్ లో కెర్రీ చెప్తుంది హాల్ నిద్రలో సినిస్ట్రో పేరు తెగ వాడాడని. అండ్ షీ ఈవెన్ గూగుల్స్ సినిస్ట్రో ఎవడో. ఐ మీన్ గూగుల్ చేయడం ఒక ఎత్తు, గూగుల్ ఆన్సర్ ఇవ్వడం ఇంకో ఎత్తు. అగైన్ మీరు నా వైట్ వాచ్ లాంటర్న్స్ వీడియో చూడబోతే వెళ్ళి చూడండి, అందులో బాగా ఎక్స్ప్లెయిన్ చేశా సినిస్ట్రో గురించి. సో గూగుల్ ఏం చెప్తుందంటే సినిస్ట్రో ఒకప్పుడు గ్రీన్ లాంటర్న్ ఎవరైతే గార్డియన్స్ ని చంపి వాళ్ళ ప్లేస్ తీసుకోవడానికి ట్రై చేశాడు, బట్ మన హాల్ చూడండి వాడిని ఆపి అరెస్ట్ చేయించాడని రాసి ఉంటుంది. నో సినిస్ట్రో తర్వాత ఎల్లో లాంటర్న్ అయ్యాడా లేదా చెప్పలేదు. సో వి అజ్యూమ్ వాడు ఇంకా ఎల్లో లాంటర్న్ అవ్వలేదు బికాస్ కరెంట్ 2016 లో కూడా హీఈస్ ఇన్ జైల్. నో హాల్ ఇంకా కెర్రీ హాస్పిటల్ నుండి బయటకు వచ్చేటప్పుడు విసి మొత్తం హాస్పిటల్ ఖాళీ ఉంది. ఎక్విప్మెంట్స్ కూడా ఇప్పుడే తెచ్చినట్టు కవర్స్ లో ఉన్నాయి, విచ్ మేక్స్ ఇట్ వియర్డ్ అన్డౌటెడ్లీ. సో ఏంటి ఈ టౌన్ లో ఎవరికి చిన్న జలుబు కూడా రాదా? ఐ మీన్ ఇట్స్ కామన్, ఇక్కడ కూడా లేడు హాస్పిటల్లో. సో ఆ టౌన్ లో ఉన్న అందరూ మ్యాన్ హంటర్సా? అన్ఫార్చునేట్లీ అది తెలుసుకోవాలంటే మనం వెయిట్ చేయాలి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం. దెన్ రష్వెల్ కి వచ్చాక జాన్ మళ్ళీ విలియన్ మేకన్ వైఫ్ జోయి మేకన్ ని కలుస్తాడు. అండ్ లాస్ట్ ఎపిసోడ్ లో మెన్షన్ చేయలే, జాన్ తనెవరో తెలుసుకోకుండానే తనతో దట్ గై ఈస్ వరస్ట్ యార్ కార్లో హౌ. అండ్ వాళ్ళ కన్వర్జేషన్ లో జాన్ జోయికి చెప్తాడు వాడికి హాల్ మీద నమ్మకం ఉందో లేదో వాడికే తెలియదంట. అండ్ జోయి రిప్లైలో నీకు డౌట్ ఆల్రెడీ వస్తే ఆన్సర్ కూడా నీకు తెలుసు అని అంటుంది. నౌ వి నో జాన్ హాల్ తో ఓన్లీ 2 to 3 months ఉన్నాడు, సో హీ డజంట్ నో హాల్ కంప్లీట్లీ. కానీ జోయి చెప్పిన మాటలు వాడి పర్స్పెక్టివ్ ఆన్ హాల్ ని చేంజ్ చేస్తుంది. అందుకే జాన్ హాల్ ని కలిసాక వాళ్ళ మధ్యలో డ్యూ మారుతుంది, టెన్షన్ పెరుగుతుంది. వేర్ జాన్ ఇప్పుడు ఇంకా ఓపెన్ గా హాల్ తో కన్ఫ్రంట్ చేస్తాడు, నో మోర్ గుడ్ బాయ్. నౌ ఈ సీన్ తో వి అండర్స్టాండ్ జోయి ఏం సైడ్ క్యారెక్టర్ కాదు. అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఈమె మీద సస్పిషన్ మొదలైంది, ఎక్కడ ఈమె మ్యాన్ హంటర్ అయి ఉండొచ్చో, బికాస్ షీఈస్ ట్రైంగ్ టు క్రియేట్ గ్యాప్ బిట్వీన్ హాల్ అండ్ జాన్. అండ్ ఐ థింక్ లాస్ట్ ఎపిసోడ్స్ లో జోయి ఇఫ్ మ్యాన్ హంటర్ అయితే
జాన్ మధ్యలో ఉంటాడు, ఎవరి సైడ్ తీసుకోవాలో తెలియకుండా. బికాజ్ రూష్విల్కి వచ్చాక ఇప్పటిదాకా తను బాగా కనెక్ట్ అయ్యింది జోయితోనే, నాట్ ఈవెన్ హ్యాల్. ఎనీవేస్ జాన్ తను రూమ్కి వెళ్ళాక హ్యాల్ తన యూనిఫామ్ వేసుకుని గ్రీన్ ల్యాంటర్న్ ప్రిజన్కి వెళ్తాడు, వేర్ హీ ఫైనలీ మీట్స్ హాల్ సినిస్ట్రో ఆన్ స్క్రీన్. ఇంకా హ్యాల్ ఆన్ పాయింట్ అడిగేస్తాడు వాడికి మ్యాన్ హంటర్స్ గురించి ఏం తెలుసు అని. అండ్ సినిస్ట్రో రిప్లైలో అంటాడు, ఇఫ్ మ్యాన్ హంటర్స్ ఇంకా యాక్టివ్ ఉంటే అవి నువ్వు ఫేస్ చేసే సెకండ్ గ్రేటెస్ట్ థ్రెట్. ఇప్పుడు ఫస్ట్ ఏంటని మీరు నేను ఆలోచిస్తాం, బట్ ఇఫ్ యూ నో అబౌట్ సినిస్ట్రో మీరు ఆల్రెడీ అర్థం చేసుకుని ఉంటారు. సినిస్ట్రో ఇస్ టాకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. వాడికన్నా గ్రేటెస్ట్ థ్రెట్ టు హ్యాల్ ఇంకెవ్వడు లేడని అనుకుంటాడు. నౌ నెక్స్ట్ సినిస్ట్రో హ్యాల్ని జాన్ గురించి అడుగుతాడు, కానీ సినిస్ట్రో ప్రిజన్లో ఉన్నాడు, వాడికెలా జాన్ గురించి తెలుసు. నౌ దీని గురించి నా దగ్గర ఒక థియరీ ఉంది. గార్డియన్స్ జాన్ పుట్టినప్పుడే వాడిని అన్అఫీషియల్గా గ్రీన్ ల్యాంటర్న్ చేసి ఉంటారు, అండ్ అప్పటికి సినిస్ట్రో గ్రీన్ ల్యాంటర్న్ కార్ప్స్లో మెంబర్. సో దీంతో నా ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ల్యాంటర్న్స్ ఎపిసోడ్ 2 అయింది గైస్. హోప్ యూ లైక్ ఇట్. అండ్ ఈ ఎపిసోడ్ గురించి నన్ను అడిగితే ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్ ఎపిసోడ్ అలాట్. చాలా డీసీ రెఫరెన్సెస్ దొరికాయి, ఈవెన్ కొన్ని మిస్ చేసి ఉండొచ్చు, హూ నోస్. కానీ ఇప్పుడు మన మెయిన్ మిస్టరీ మ్యాన్ హంటర్ ఎవరు, అర్త్లో ఏం చేస్తున్నాడో నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూడాలి. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా